చాలాసార్లు మనం ఇదే ప్రెస్ క్లబ్ నుంచి కావచ్చు జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. జరిగిన ప్రతిసారి కూడా మనం ఒక రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టుకుంటున్నాము. అంతటితోనే అయిపోతున్న లెక్క అనిపిస్తుంది నాకు. కానీ అసలు దాడులే జరగకుండా మన వైపు నుంచి ఏమన్నా ప్రయత్నం చేయొచ్చా, ఇంకా గట్టిగా ఏమన్నా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావచ్చా అనేటువంటి దాన్ని కూడా ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ఆలోచన చేస్తే మంచిగుంటుంది అని నాకు అనిపించింది. ఇంతకుముందు మాట్లాడినటువంటి సీనన్న మాట్లాడినప్పుడు అనుకుంటా ఒక మంచి ముచ్చట చెప్పారు. అంటే గంటా చక్రపాణి గారి లాంటి మీద కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి లాంటి మీద జరిగినప్పుడు ఎట్లా రియాక్ట్ అయినామో, ఒక ఊర్లో ఉండే లోకల్ రిపోర్టర్ కావచ్చు, చిన్న పేపర్లనో చిన్న పత్రికలలోనో చిన్న ఛానళ్లలోనో లేకపోతే ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ మీదనో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇద్దరు మనకి సమానమే. ఇద్దరి మీద దాడి జరిగినప్పుడు ఒకటేలాగా మనం రియాక్ట్ అవుతాము అనేటువంటి సందేశాన్ని అయితే ఈ వేదిక మీద నుంచి చెప్పగలిగినాం. ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నా నేను అంటే, మామూలుగా మనం జిల్లాలలో జరుగుతున్నప్పుడు దాడులు జరుగుతున్నప్పుడు మనం ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాం. కానీ దీనికి కారణం మూలం ప్రతిసారి ఏదన్నా సమస్య ఉన్నప్పుడు సమస్యకి మూలాలను ఎత్తుకుతాం కదా మనం. యాజ్ ఎ జర్నలిస్టులుగా మనకి అది ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని డిగ్ చేసుకుంటూ పోతాం, అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అని. అది చెప్పదలుచుకున్నా నేను. ఇవాళ జిల్లాలో జరిగిన దాన్ని జిల్లాలాగా చూస్తున్నాం మనం. కానీ పైనున్నటువంటి పాలకుడే సేమ్ ఒపీనియన్తో ఉన్నాడు కదా. మనం చూసినాం గతంలో అసెంబ్లీ వేదికగా అసెంబ్లీలో మాట్లాడారు ముఖ్యమంత్రి గారు జర్నలిస్టులని చాలా అంటే వాడకూడనటువంటి పదాలు వాడి ఒక దారుణమైనటువంటి మాటలు మాట్లాడారు. ఇక అది నేను అందరికీ తెలిసిందే కాబట్టి ఆ పదాలు నేను ఇక్కడ వాడతలేను. అంటే ఒక ఆడపిల్లగా మాట్లాడడానికి కూడా నాకు ఇబ్బందికరంగా ఉన్నది ఆ పదం కూడా నిజానికి. ఇప్పుడు పైనున్నటువంటి ముఖ్యమంత్రి గారికి శాసనాలు చేసేటువంటి సభలో అట్లాంటి మాటలు మాట్లాడితే ఇంకా కింద ఉన్నటువంటి వాళ్ళు దాన్ని తీసుకోక దేన్ని తీసుకుంటారు? మా బాస ఇట్లాంటి ఒపీనియన్తో ఉన్నాడు కదా, మాకేమైతుంది అనుకుంటారు. ఇప్పుడు రాజు ఏం చేస్తాడో కింద ఉన్నటువంటి వాళ్ళు అదే చేస్తారు. మన ఇంట్లో మన అమ్మ నాయన ఎట్లుంటారో కింద ఉన్నటువంటి వాళ్ళు అట్లనే చేస్తారు కదా, పిల్లలు అట్లా తయారవుతారు. ఇక్కడ పాలకుడు అట్లున్నాడు కదా, కాబట్టి జిల్లాలలో ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి. ఇంకొక విషయం నేను ఎక్కువసేపు తీసుకోను, చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి. కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు చెప్తారు ముఖ్యమంత్రి గారికి ఫేవరెట్ నెంబర్ 9 అని. కానీ నాకైతే 9 అనిపించలేదు, 4 అనిపించింది. ఎందుకు చెప్తా. ముఖ్యమంత్రి గారికి 2 చాలా ఇంట్రెస్ట్లు కనిపిస్తున్నాయి. ఒకటి 4th సిటీ, మాట్లాడితే పొద్దుగాల లేస్తే 4th సిటీ మీద పడతారు. ఇంకొకటి 4th ఎస్టేట్ మీద పడతారు. 2 ఆయనకు తెలిసినాయి, 4th సిటీ 4th ఎస్టేటు. 4th సిటీ ఎట్లా చేయాలి అని చూస్తారు, 4th ఎస్టేట్ని 4th పిల్లర్ని వీళ్ళని ఎట్లా అనగదొక్కాలి అనేటువంటిది చూస్తారు. ఈ 2 ముఖ్యమైనటువంటి పనులుగా పెట్టుకున్నట్టున్నట్టు ముఖ్యమంత్రి గారు. సో ఖచ్చితంగా ఎక్కడ జరిగినా ఎవరి మీద జరిగినా దాడులు అనేటువంటి వాటిని ఖండించాల్సిందే. దాడులు జరగకుండా చూడాల్సినటువంటి దిశగా కూడా మనం ఒక్కసారి ప్రయత్నం చేద్దాము అని పెద్దోళ్ళందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.